మనిషి సంఘజీవి. ఒకరికొకరు సహాయపడుతూ జీవనం సాగించటమే మానవ ధర్మం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మానవత్వంతో సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలను పరిచయం చేస్తూ వారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో సాగిపోతున్న సహాయ కార్యక్రమానికి స్వాగతం. అనాథలు, అభాగ్యులైన మానసిక వికలాంగులను చూసి చలించని మనసు ఉండదు. అలాంటి దీనులకు, నిర్భాగ్యులకు చేయూతనివ్వాలనే సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థ పల్లవి అనాథ వృద్ధాప్య మానసిక వికలాంగుల ఆశ్రమం. మన రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో గల పల్లవి అనాథ వృద్ధాప్య మానసిక వికలాంగుల ఆశ్రమం అనే స్వచ్ఛంద సేవా సంస్థ 2005 ఏప్రిల్ 20వ తేదీన నెలకొల్పబడింది. పరుల సేవయే పరమాత్ముని సేవ అనే సేవా దృక్పథంతో కేవలం 2 మానసిక వికలాంగులతో ప్రారంభమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం 30 మందికి అంకిత భావంతో సేవలందిస్తోంది. మతి స్థిమితం కోల్పోయిన వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. తమ పరిస్థితి ఎలా ఉందో తమకే తెలియని దీనస్థితిలో రోడ్లపై తిరుగుతూ చిరాకులకు గురవుతుంటారు. ఎలా జీవించాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలనే తలంపుతో తమ వంతు ప్రయత్నంగా ఈ సంస్థ నిర్వాహకులు సేవలందిస్తున్నారు. వారు ఉండటానికి వసతి కల్పిస్తున్నారు. సమయానికి తగిన సాత్విక భోజనం అందిస్తున్నారు. దుస్తులు కూడా అందించి వారికి చేయూతనిస్తున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో వారికి తగిన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ పల్లవి ఆశ్రమాన్ని కొన్ని ప్రత్యేక ఆశయాలు, లక్ష్యాలతో నడిపిస్తున్నారు. ముఖ్యంగా నిరాదరణకు గురైన మానసిక వికలాంగులు మరియు అనాథల బాగోగులు చూసుకోవడం, పాఠశాలలోని బాలబాలికలకు వృద్ధుల పట్ల ఎలాంటి ఆప్యాయత అనురాగాలు చూపాలో, వారిని ఎలా గౌరవించాలో తెలియజేయటానికై ఉపన్యాసాలు ఇప్పించడం, అనాథలైన బాలబాలికలకు చదువు, వసతి కల్పించడం లాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇలాంటి మంచి ఆలోచన, మంచి ఆశయంతో నడుస్తున్న ఈ ఆశ్రమానికి ఆదరణ లభిస్తుంది. ఇంకా మరిన్ని సేవలు అందించాలనుకుంటున్న ఈ సంస్థ నిర్వాహకులకు తగిన సహకారం అందించేవారు తోడ్పడితే మరింత ఉత్సాహంగా అనాథ, వృద్ధాప్య, మానసిక వికలాంగులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పల్లవించిన మానవత్వంతో, పరిమళించిన సేవా దృక్పథంతో అనాథలకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు సేవలందిస్తున్న ఈ స్వచ్ఛంద సేవా సంస్థ నెలకొల్పాలనే గొప్ప ఆలోచన ఎలా కలిగిందో, ఈ బృహత్ కార్యాన్ని ఆచరణలో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ సంస్థ నిర్వాహకులైన శ్రీదేవి గారి మాటల్లోనే తెలుసుకుందాం. మానసిక వికలాంగుల్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ప్రత్యేకంగా ఆడవాళ్ళని తీసుకొస్తుంటాము. వాళ్ళు ఎందుకు తీసుకొస్తారంటే, రోడ్డు మీద చెత్త చెదారం తినుకుంటూ సరిగ్గా వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అనే పరిస్థితి, మైండ్ లేక వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు. అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన కాడి నుంచి అన్ని రకాలుగా మా దగ్గరే వాళ్ళకి చూస్తాము. ఫస్ట్ ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు, మైండ్ ఉన్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళకి ఇప్పుడు మనకందరికీ అన్ని రకాల ప్రేమలు ఎలా అందుతున్నాయో అలాగే అందుండొచ్చు. కాకపోతే వాళ్ళ మైండ్ లేనప్పుడు, వాళ్ళ దీనావస్థలో వాళ్ళు పడుతున్న బాధను చూసి తల్లిగా నాకు
వాళ్ళని చేరదీయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా చూడాలి, నా ప్రేమ వాళ్ళకి అందించాలి అని చెప్పి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఆ ప్రేమ అందించడం జరుగుతుంది. వయోవృద్ధులు చంటి పాపలతో సమానం. వారిని కంటి పాపల్లా చూసుకోవడం మన కర్తవ్యం. వినియోగించుకునే వారుంటే వారి జీవితానుభవం సమాజాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కానీ నేటి సమాజంలో వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు, వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వృద్ధులను చేరదీసి వారి జీవన రాగానికి పల్లవి పాడుతున్న పల్లవి సేవా సంస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మి అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చాను మేడ్చల్ బస్ స్టాప్ నుంచి. ఆ అమ్మాయి తలకి చాలా ఒక 10 కిలోలంత వెయిట్, వెంట్రుకలకి బట్ట పీసు అంతా కట్ చేసి చిన్న చిన్నగా చేసి దాన్ని మొత్తం తలకి కట్టుకుని ఉంది. అట్లాంటి ఆమెను నేను బస్ స్టాప్ లో చూసి ఫస్ట్ నన్ను చూసి బెదిరిపోయి అటు వెళ్ళిపోతూ ఉంటే మెల్లగా ఆమె పక్కకి వెళ్ళి ఎట్లా మాట్లాడాలి, ఆమె హిందీనా తెలుగా అర్థం కాదు తీసుకొచ్చేటప్పుడు. అప్పుడు మెల్లగా లక్ష్మి అనగానే అంది. అనగానే ఆమె అయితే నా మాట అర్థం చేసుకుంటుందని చెప్పి లక్ష్మి ఇంటికి వెళ్దాం రా అంటే ఆమె బ్రెడ్ కొనిచ్చి ఆమెకి టీ ఇప్పించి మెల్లగా ఒక 4 మాటలు తీయగా చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఆమె మరాఠీలో చక్కటి పాటలు పాడుతుంది, చక్కటి హెల్ప్ చేస్తుంది నాకు. అలాంటి అమ్మాయిలు రోడ్డు మీద ఉండడం చాలా బాధాకరంగా ఉంటుంది. या लाडक्या मुलानो तुम्ही मला आधार, नवहिंदवी युगाचे तुम्हीच शिल्पकार. आई सदैव माना वंदा गुरुजनाना, आई सदैव माना वंदा गुरुजनाना. जगी भावने हुनित्या कर्तव्य थोर जाणा, जगी भावने हुनित्या कर्तव्य थोर जाणा. गंगे परी पवित्रा ठेवा मणी विचार, या लाडक्या मुलानो तुम्ही मला आधार. మా రోజుల్లో అంటూ ప్రారంభించి తమ గతకాలపు స్మృతి పరిమళాలని కలబోసుకోవడం జరిగితే